హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ 2024 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, అలాగే నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజా సమయం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడి వంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఏకపత్ని వ్రతుడు, ఆదర్శవంతుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు. సకలాభిరాముడు, సద్గుణాల రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, జానకీ రాముడు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే శ్రీరాముడికి అనేక పేర్లు ఉన్నాయి. ధర్మానికి, నీతికి, మంచి మర్యాదలకు, నైతిక విలువలకు నిలువటద్దం శ్రీరామచంద్రుడు. ఏటా చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీరామనవమి మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలితంగా రామ జన్మస్థలమైన అయోధ్యలో రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. అందుకే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. అయితే త్రేతాయుగం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరాముడు జన్మించిన ఈ పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాము. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్ర శుద్ధ నవమిని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి కాదు. నవమి రోజున చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అయితే ఈ 2024 సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ 17 బుధవారం రోజున వచ్చింది. మనకు నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే ఏప్రిల్ 16 మంగళవారం సాయంత్రం నవమి తిథి 4:20 ప్రారంభమై మరలా ఏప్రిల్ 17 బుధవారం సాయంత్రం 5:25 వరకు ఉంది. అయితే మనం సూర్యోదయాన్ని అనుసరించి పండుగలు జరుపుకుంటాం కాబట్టి మనకి సూర్యోదయ సమయంలో నవమి తిథి ఏప్రిల్ 17వ తేదీన ఉంది. కాబట్టి ఏప్రిల్ 17 బుధవారం రోజున శ్రీరామనవమిని జరుపుకోవాలి. అయితే పూజని ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 11:10 నుండి మధ్యాహ్నం 1:43 లోపల పూజ చేసుకోవాలి. ఈ రోజున శ్రీరాముడికి వడపప్పు పానకాన్ని తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తులసి దళాలను కానీ తులసి మాలను కానీ శ్రీరామునికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మహామంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు జపించడం వలన అధిక పుణ్యఫలం లభిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, అలాగే నవమి తిథి, పూజా సమయం, ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.